కవల పిల్లలిద్దరికీ అన్నప్రాసన చేయాలి అనుకున్న రోజు రానే వచ్చేస్తుంది. బంధువులతో ఇల్లంతా సందడిగా మారిపోతుంది. జగతి, మహేంద్ర వచ్చిన బంధువులందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. వినయ్ హడావుడిగా ఏర్పాట్లన్నీ పరిశీలిస్తూ, కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తూ, అందరితో మాట్లాడుతూ, చెవిలో బ్లూటూత్ పెట్టుకుని హడావుడిగా తిరుగుతూ ఉంటాడు. దేవయాని, ఫణీంద్ర, శైలేంద్ర, ధరణి నలుగురు కూడా ఈ ఫంక్షన్‌కి అటెండ్ అవుతారు. చక్రపాణి గారు, మాధవి కుటుంబ సభ్యులు కూడా అన్నప్రాసన వేడుకకి వస్తారు. రిషి, వసు పిల్లలిద్దరిని చెరొకొకరిని ఒడిలో కూర్చోబెట్టుకుని పూజ దగ్గర కూర్చుంటారు. పూజారి గారు పూజ జరిపిస్తూ ఉంటారు. పూజ అయిన తర్వాత ఇద్దరికి నామకరణ మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. బంధుమిత్రులందరి సమక్షంలో రిషి, వసు కవల పిల్లలిద్దరి పేర్లని రివీల్ చేస్తారు. బాబు పేరు రక్షిత్, పాప పేరు నీహాముఖి. అందరూ కూడా సంతోషంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. తర్వాత అన్నప్రాసన కార్యక్రమాన్ని కూడా జరిపిస్తారు. ఆ వేడుకలో భాగంగా పిల్లలిద్దరూ ఏం పట్టుకుంటారా అని బంగారం, వెండి, పెన్ను, కత్తి, అలాగే తినడానికి పరమాన్నము ఇవన్నీ కూడా లైన్‌గా పెట్టి పిల్లలిద్దరిని వదిలేస్తారు. వాళ్ళు పాక్కుంటూ కొంత దూరం వెళ్ళి అన్నిటిని పరిశీలిస్తూ ఉంటారు. మళ్ళీ పాక్కుంటూ వెళ్ళి దగ్గరలోకొచ్చి ఆగిపోతారు. అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఉత్కంఠగా వాళ్ళిద్దరూ వేటిని పట్టుకుంటారా అని చాలా ఉత్కంఠగా చూస్తూ ఉంటారు. వాళ్ళు కదలకుండా అలానే ఆగిపోయి చూస్తూ ఉండేసరికి రిషి ఎదురుగా వెళ్ళి కమ్, రండి రండి అని పిలుస్తూ ఉంటాడు. రిషి అలా పిలవగానే ఇద్దరు కూడా కేరింతలు కొడుతూ పాక్కుంటూ వెళ్తూ ఉంటారు. మమ్మీ, వాళ్ళిద్దరూ ఏం పట్టుకుంటారు అని అనుకుంటున్నావు అని అంటాడు శైలేంద్ర దేవయానితో మెల్లగా. నాకేం తెలుస్తుందిరా వాళ్ళేం పట్టుకుంటారో, చూస్తున్నాం కదా అని అంటుంది దేవయాని. అది కాదు మామ్, నువ్వొకటి అనుకుంటావు కదా, నేనేమనుకుంటున్నానో తెలుసా అని అంటాడు శైలేంద్ర. ఏమనుకుంటున్నావురా అని అంటుంది దేవయాని శైలేంద్రని చూస్తూ. నేను పరమాన్నం పట్టుకుంటారేమో అనుకుంటున్నాను. అలా అయితే వాళ్ళు తిండిబోతులవుతారు కదా అని అంటాడు నవ్వుతూ. రే, నువ్వు నీ మొహము ఛీ అని అంటుంది శైలేంద్రతో దేవయాని. ఏంటి మమ్మీ, సరదాగా అన్నాను. ఒకవేళ కత్తి కూడా పట్టుకోవచ్చు కదా మమ్మీ అని అంటాడు శైలేంద్ర. శైలేంద్ర పక్కన నిలబడి పిల్లల్ని చూస్తున్న ధరణికి శైలేంద్ర దేవయానితో మాట్లాడిన మాటలన్నీ వినిపిస్తూనే ఉంటాయి. మా ఆయనకి ఇలాంటి ఆలోచనలు తప్ప ఇంకే ఆలోచనలు రావేమో, చిచి అని అనుకుంటూ. అదేంటండి అలా అంటారెందుకు? ఒకవేళ పిల్లలిద్దరూ బంగారం పట్టుకుంటే వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏం చేసినా మంచే జరుగుతుంది, అలా అనుకోవచ్చు కదా అని అంటుంది ధరణి. బా, ధరణి వినేసినట్టుంది. అయ్యో ధరణి, నేనేదో సరదాగా అన్నా అంతే. నేనన్నంత మాత్రాన వాళ్ళు పట్టుకుంటారా ఏంటి? పట్టుకోరు కదా అని అంటాడు శైలేంద్ర కవర్ చేస్తూ. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఆలోచించకుండా ఫంక్షన్ని చూసి ఎంజాయ్ చేయండి. ఆ పిల్లలిద్దరిని చూడండి, ఎంత ముచ్చటగా ఉన్నారు. వాళ్ళు ఏం పట్టుకుంటారో అని అందరూ ఉత్సాహంగా చూస్తున్నారు. మీరు మాత్రం ఏవేవో మాట్లాడుతున్నారు. చూసి ఎంజాయ్ చేయండి అని అంటుంది ధరణి. సరే ధరణి అని మొహమాటంగా నవ్వుతూ ఫంక్షన్ని చూస్తూ ఉంటాడు శైలేంద్ర. రిషి క్లాప్స్ కొడుతూ బంగారాలు రండి రండి అని పిలుస్తూ ఉంటాడు. రిషిని చూసి పిల్లలు ఉత్సాహంగా గుడుగుడు అని పాకుతూ ఉంటారు. అందరూ కూడా సైలెంట్‌గా ఏం పట్టుకుంటారా అని చూస్తూ ఉంటారు. ఇద్దరు కూడా పెన్ పైన చెయ్యేసి ఆ పెన్నుని లాక్కుంటూ ఉంటారు. తర్వాత ఏం పట్టుకుంటారో అని చూస్తూ ఉంటారు. తర్వాత ఇద్దరు కూడా బుక్‌ని పట్టుకుంటారు. అందరూ కూడా తెలివైన వాళ్ళే అని నవ్వుకుంటూ ఉంటారు. ఏంటండి అలా పెట్టారు ఫేసు, చాలా బాధపడుతున్నట్టున్నారు అని అంటుంది ధరణి. బాధ నాకెందుకు? అదేం లేదు ధరణి. పిల్లలిద్దరూ పెన్ను, బుక్కు పట్టుకున్నారు కదా, రిషిలాగే వాళ్ళు కూడా మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను అని అంటాడు శైలేంద్ర. సర్లేండి, తెలుస్తుందిలేండి మీరేమనుకుంటున్నారో అని అంటుంది ధరణి. రిషి, వసు ఇద్దరు పిల్లలిద్దరిని చెరొకొకరిని పట్టుకుని వచ్చిన బంధువులందరితో కూడా ఫొటోస్ దిగుతూ ఉంటారు. వినయ్ మేనల్లుడికి చైను, మేనకోడలికి బ్యాంగిల్స్ తీసుకొచ్చి వేస్తాడు. ఇంకా రిషి, వసు ఆశ్చర్యపోతారు. రేయ్ అని అంటుంది వసు. వినయ్ నవ్వుతూ ఉంటాడు. రేయ్ నువ్వు అని అంటుంది వసు. నేనంటే నేను కాదు, నాన్నిచ్చారు నాకు అని అంటాడు వినయ్ నవ్వుతూ.
చక్రపాణి గారు నవ్వుతూ పిల్లలిద్దరిని చూసి మురిసిపోతూ ఉంటారు. నాన్న, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అంటుంది వసు. అదేంటమ్మా అలా అంటావు? నా మనవడికి నా మనవరాలికి మేనమామగా వాడు ఏవో ఒకటి పెట్టాలి. అందుకే వాడి చేత పెట్టించాను అని అంటారు చక్రపాణి గారు. నాన్న, ఇవన్నీ ఎప్పుడు కొన్నారు నాకు తెలియకుండా? నాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు అని అంటుంది వసు. అక్కని తీసుకువెళ్ళి తీసుకున్నానమ్మా అని అంటారు చక్రపాణి గారు. అవునవును, తాతయ్యలన్నాక ఆ మాత్రం కోరికలు ఉండవా ఏంటి? మనవడికి మనవరాలికి పెట్టాలని. ఈ తాతయ్య కూడా బుజ్జి బుజ్జి పిల్లలకి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాడు అని అంటాడు ఫణీంద్ర నవ్వుతూ. అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. దేవయాని శైలేంద్ర ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉంటారు. శైలేంద్ర ఏంటి మమ్మీ అన్నట్టు సైగ చేస్తాడు. నాకు కూడా తెలీదురా అన్నట్టు దేవయాని కూడా సైగ చేస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఆయన ఏమీ షాపింగ్ చేయలేదే, నాకు తెలియకుండా ఏమైనా షాపింగ్ చేసొచ్చారా అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. ఫణీంద్ర తన కోట్ లోపల ఉన్న పాకెట్లో నుండి డాక్యుమెంట్స్ తీసి పిల్లలిద్దరి చేతుల్లో పెడుతూ ఉంటాడు. పెదనాన్న, ఏంటివి అని అంటాడు రిషి చాలా ఆశ్చర్యంగా. జగతి మహేంద్ర ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉంటారు. శైలేంద్రకి దేవయానికి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి, ఈయనేవో డాక్యుమెంట్స్ ఇస్తున్నట్టున్నారు, ఏం డాక్యుమెంట్స్ అవి అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. శైలేంద్ర కూడా అలానే అనుకుంటూ ఉంటాడు. డాడ్ ఏం చేస్తున్నారు, డాక్యుమెంట్స్ ఏంటి అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. రిషి, వీటిని నా తరపున పిల్లలకిస్తున్నాను, కాదనకూడదు అని అంటాడు ఫణీంద్ర. అసలు ఏంటి పెదనాన్న ఇవి, పిల్లలకేమిస్తున్నారు అని అంటాడు రిషి. ఇవి మీకు చెందాల్సిన ఆస్తిపత్రాలు, ఇవి మీరెలాగో తీసుకోను అంటున్నారు కదా, అందుకే నా తరపున వీటిని ఈ పిల్లల పేరు మీద రాయించి ఈ పిల్లలకిస్తున్నాను. భూషణ్ ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తిలో సర్వహక్కులు మీ పిల్లలకు కూడా ఉన్నాయి. మీకు చెందాల్సిన ఆస్తులు మీ పిల్లలకు చెందేటట్టుగా వీలునామా రాయించాను. ఈ ఆస్తి పత్రాలను ఈ పిల్లల చేతుల్లో పెడుతున్నాను. ఇవి ఎప్పటికీ వీరికే, నేను మీకివ్వట్లేదు రిషి, పిల్లలకిస్తున్నాను అని అంటాడు ఫణీంద్ర. శైలేంద్ర దేవయాని ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉంటారు. పెదనాన్న ప్రేమతో పిల్లలకి ఇస్తుంటే కాదంటే మళ్ళీ పెదనాన్న బాధపడతారు అని రిషికి ఏం చేయాలో అర్థం కాక జగతి మహేంద్రల వంక చూస్తూ ఉంటాడు. జగతి మహేంద్రకు కూడా ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఫణీంద్ర బాధపడతాడు అనే ఉద్దేశంతో తీసుకో అన్నట్టుగా సైగ చేస్తూ ఉంటారు జగతి మహేంద్ర రిషికి. ఇంకా రిషి కూడా పెదనాన్నకి ఏమీ అడ్డు చెప్పకుండా సరే అన్నట్టు ఇంకా పిల్లల చేతిలో పెడితే ఏమీ మాట్లాడకుండా అలానే ఉంటాడు రిషి కూడా. మమ్మీ, అసలు డాడ్ ఏం చేస్తున్నారో ఆయనకైనా తెలుస్తుందా అని అంటాడు శైలేంద్ర కోపంగా. ఇప్పుడేం మాట్లాడకరా, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అని అంటుంది దేవయాని. ఫంక్షన్కి ఏంజిల్, గౌతమ్ వాళ్ళు కూడా వస్తారు. ఇంకా రిషి వాళ్ళను చూసి ఫంక్షన్ అయిపోయాక సాయంత్రం రావాల్సిందిరా, తప్పు పనిచేశారు అని అంటాడు వెటకారంగా. రే, మధ్యలో టైర్ పంక్చర్ అయిందిరా, అందుకే లేట్ అయిందిరా అని అంటాడు గౌతమ్ నవ్వుతూ. ఎప్పుడు టైంకి వచ్చావురా, ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటావు కదా అని అంటాడు రిషి. వావ్, ఎంత క్యూట్గా ఉన్నారో కదా గౌతమ్ పిల్లలు అని అంటుంది ఏంజెల్. మా వాడు క్యూట్ కదా, అందుకే మా వాడి క్యూట్నెస్ వచ్చేసింది పిల్లలకు కూడా అని అంటాడు గౌతమ్. హలో సార్, గౌతమ్ సార్ అని అంటుంది వసు సీరియస్గా చూస్తూ గౌతమ్ వంక. అంటే వసుధారా, అది నువ్వు కూడా చాలా క్యూటు, నీ క్యూట్నెస్ కూడా వచ్చింది అని అంటాడు తడబడుతూ. అబ్బో, ఏంటి లేటుగా వచ్చానని మా వాడికి బిస్కెట్ వేద్దాం అనుకుంటే వసుధార దగ్గర నేను ఎలా బుక్ అయిపోయాను అని అనుకుంటూ ఉంటాడు గౌతమ్ మనసులో. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి గౌతమ్ అని అంటుంది ఏంజెల్ నవ్వుకుంటూ, పాపం వసుధార దగ్గర బుక్ అయిపోయాడని. రే, నీ డ్రామాలు ఆపి చాలా దూరం నుంచి వచ్చారు, లంచ్ చేయండిరా, అందరూ లంచ్ చేస్తున్నారు, మనం తీరిగ్గా సాయంత్రం మాట్లాడుకుందాంలే అని అంటాడు రిషి. సరేరా, చాలా ఆకలేస్తుంది, ఏంజెల్ రా మనం లంచ్ చేసొద్దాం అని భోజనాలు పెట్టే వైపుగా అడుగులు వేస్తూ ఉంటారు గౌతమ్, ఏంజెల్ ఇద్దరు కూడా. అనుపమ జగతి మహేంద్రలతో ముచ్చట్లు పెడుతుంది. బంధుమిత్రులందరూ కూడా భోజనాలు చేసి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. అలా చాలా గ్రాండ్గా, చాలా సంతోషంగా జరుగుతుంది పిల్లలిద్దరి అన్నప్రాసన్న మరియు నామకరణ దినోత్సవ మహోత్సవం. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.